అన్న ఎట్లా ఉందన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు, ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం? చాలా బాగుందన్న, అంతనా ఎక్సలెంట్ గా ఉంది. ఏదైనా కంపెనీలు అవి తీసుకురావడమే గానీ లేదంటే డెవలప్మెంట్ గానీ అంతా ఎక్సలెంట్ గా ఉంది. నమ్మకం అయితే ఉందా చంద్రబాబు మీద మీకు? ఆటో వాళ్ళకి కూడా మంచి దారి చూపిస్తారని నమ్మకం అయితే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోని కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది చనిపోయారు, కిడ్నీలు లెవెల్ పాడైపోయి. గతంలో మద్యం ఎట్లా ఉండేది? దరిద్రంగా ఉండేదన్న, ఇంకా అది మరి చెప్పక్కర్లేదు. ఇంకా ఆయన తయారయ్యాక మనుషులు చంపినందుకే తయారయ్యారు. ఆయన పోయాక ఏదో ఇప్పుడు కొద్ది ప్రాణాలతో ఉన్నారు అందరూ. పేద ప్రజలు ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు లోపల వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి. సూపర్ ఎక్సలెంట్ అన్న. మెయిన్ క్యాండిడేట్ వేసేయాలి ముందు, దరిద్రం వదిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, అదేం లేదు. ఇంకా అది జరిగే పని కాదన్న, చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి కూటమి అంత ఫ్యూచర్ లో మనకు భవిష్యత్తులో పోయిపోయింది, పిల్లల తరం బాగుంటది. ఎక్సలెంట్ గా మంచి కంపెనీలు అయ్యి వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటది. అది బాగుంటే చాలు. మాకు ఆటోలకి ఏది ఇచ్చినా పర్లేదు, పర్లేదు, పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటే చాలు. పిల్లలకు ప్రత్యేకంగా స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు గానీ మధ్యాహ్నం కూడా భోజనం గానీ సన్నబియ్యం పెడుతున్నారు. ఎట్లా ఉన్నాను ఇవన్నీ? అన్ని ఎక్సలెంట్ గా చేస్తున్నారు. అంతా కలిసి మట్టుగా కూటమి ఇంకా చూడక్కర్లేదు, అంతా చాలా బాగుంది, అంత బాగా చేస్తున్నారు.